నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, శివుడు ఆజ్ఞ లేనిదే చిమెంద పుట్టదు అంటారు. అవును. కానీ పరమేశ్వరుడు ఏదైనా సాధ్యమానికి ఏదైనా వీలవుతుంది. ఆయన ఆజ్ఞ లేనిది ఏది పనులు అవ్వవు. అవును. 2, ఇప్పుడు గణేష్ చతుర్థి వచ్చింది. అవును. అమ్మవారు పార్వతీదేవి గణేషుడిని పిండితో తయారు చేసి అక్కడ పెట్టి నలుగుతో తయారు చేసి పెట్టి ఆమె స్నానానికి వెళ్ళింది. ఆయన మానవ ద్వారపాలకుడు ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు శివుడికి తెలియకుండా ఉంటుందా? ప్రపంచాన్ని తన కుటుంబంగా అనుకొని చేసినవాడు, తన భార్య కాళికాదేవి స్వరూపము గణేశుడు, ఇలా జరిగిందని ఆ మాత్రం తెలియకుండా ఉండి అంత అగ్రెసివ్గా వచ్చి తనను ఖండించేంత అవకాశం ఎందుకు వచ్చింది? అసలు ఆయనకు తెలియకుండా జరిగిందా ఇది? అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, దీని బిహైండ్ స్టోరీ చాలామందికి తెలియదు. చెప్పండి. మనం వినాయక చవితి రోజు ఈ స్టోరీ చెప్పుకుంటాం. చిన్నపిల్లలందరికీ, అంటే స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ డౌటే, ఇదేంటి శివునికి తెలియదా? శివుడికి తెలియకుండా, మరీ అంత తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ పిల్లవాడి శిరస్సును ఎలా ఖండిస్తాడు? దాని తర్వాత ఆ ఏనుగు యొక్క తలను పెట్టడం ఏమిటి అని. కానీ దీని బిహైండ్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమిటంటే, మూషికాసురుడు అని ఉంటాడు. మూషికాసురుడు ఒక వరాన్ని పొందుతాడు. అది ఎలాంటి వరము అంటే, అయోనిజుడై ఉండాలి నన్ను చంపేవాడు. అంటే యోని నుంచి జన్మించడం జరగకూడదు. అదేవిధంగా మరొకటి ఏంటంటే, 2 జన్మలు ఎత్తుండాలి. ఓకే, 2 జన్మలు ఎత్తుండాలి. 2 రకాలుగా అతని అవతారం 2 రకాలుగా ఉండాలి. మనుష్య అవ్వకూడదు, జంతువుగా కనబడకూడదు. 2 జన్మలు ఎత్తుండాలి, 2 ఆకారాలు కలిగి ఉండాలి, బ్రహ్మజ్ఞాని అయి ఉండాలి అని చెప్పి. అంటే నేను చావు అలాంటి వాళ్ళతో అవ్వాలి నేను. ఇప్పుడు అయోనిచుడు కావాలంటే ఎట్లాగా? అమ్మవారు నలుగు పిండితో చేయాలి. 2 జన్మలు ఎత్తాలంటే ఒక జన్మ హతం అవ్వాలి. ఇదంతా ఈశ్వరుడికి తెలుసు, అమ్మవారికి తెలుసు. ఆ మూషికాసురుడిని సంహరించాలి అంటే ఫస్ట్ ఇలాంటి వరం పొందాడు కాబట్టి అమ్మవారి యొక్క లీల, ఈశ్వరుడి యొక్క ప్రేరణ, ఈశ్వరుడి యొక్క లీల, అదంతా వాళ్ళేది లేకుండా ఎందుకు ఉంటుందండి? సో అందుకని ఏం చేసింది, నేను స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక బొమ్మను తయారు చేసింది. ఆయన తెలియకుండా ఉంటుంది, అది చూస్తే అర్థమైపోతుంది. అంత దాకా ఎందుకండి? పరమేశ్వరుడు నేను ఈశ్వరుడిని అని చెప్పి తెలుసుకునేలా చేయొచ్చుకో ఒక సెకండ్లో. అవును. ఆయన అడ్డుపడేదాకా ఎందుకుంటాడు? అందుకని ఏం చేశాడు, అదంతా ఆయనకు తెలిసిన లీలే కాబట్టి, ఇదంతా జరగాలి కాబట్టి శిరస్సును ఖండించాడు. ఖండించిన తర్వాత మరి ఏనుగు తలనే ఎందుకు పెట్టాడు? ఏం పులి తలో, సింహం తలో, మనిషి తలో అదే తల అతికిచ్చి పెట్టేయచ్చుగా కదా. అంటే ఇక్కడ గజాసురుడు ఒక వరం పొందుతాడు. ఏమిటంటే, ఆత్మలింగాన్ని ఆయనలో పెట్టుకున్నప్పుడు వీళ్ళందరూ వెళ్తారు, వెళ్ళి ఆయన ఆత్మలింగాన్ని బయటికి తీస్తారు. ఏది? ఆ యొక్క ఎద్దు మన నందితో పొడిపించి. అప్పుడు గజాసురుడు ఒక వరం కోరుతాడు, స్వామి నా శిరస్సు త్రిలోకాలు కూడా పూజనీయం అవ్వాలి అని. సరేనా? ఇస్తాడు. మరి అదే శిరస్సు తీసుకొచ్చి, మరి త్రిలోకాలు మరి పూజనీయం అవుతున్నాయిగా, తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది, 2 జన్మలు అయ్యాయి. అయోనిజుడు అయ్యాడు, యోని ద్వారా జన్మం ఎత్తలేదు. 2 ఆకారాలు అయ్యాయి, బ్రహ్మజ్ఞాని అయ్యాడు ఆయన. ఇలాంటి వ్యక్తితో మూషికాసురుడి యొక్క మరణం జరగాలి. వేరే ఏ దేవతా అవతారంతో మూషికాసురుడు మరణించలేడు. అందుకని ఆ యొక్క ఈశ్వరుడు లీల, శివలీలతో ఈ రకమైనటువంటి జన్మ జరిగింది. ఇది తెలియక చాలామంది అదేమిటి గణపతి యొక్క పూజ చేసుకున్న రోజు ఇలాంటి స్టోరీ చెప్తారు, ఆ పార్వతీదేవికి తెలియదా, ఆ యొక్క పరమేశ్వరుడికి తెలియదా, ఆ బాలుడు మరి అంత శక్తివంతుడైతే ఆ బాలుడైనా చెప్పొచ్చు కదా, ఆ బాలుడు ఎందుకు అడ్డం పడాలి అక్కడ, అదంతా ఆ మాత్రం వాళ్ళకి తెలియదా అనుకుంటూ ఉంటారు. అయితే గణపతి యొక్క మనకి వస్తుంది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో అంటే గణపతి ఆరాధన మించింది లేదు.